ఆదిలాబాద్ పట్టణంలో వీధి కుక్కల స్వైర్ విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై విరుచుకుపడి కండలు తీస్తున్నాయి. తాజాగా ఆదినగర్ ఖోజా కాలనీలో 7గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉదయం వేళ కాలనీ వాళ్ళు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా వీధి కుక్కలు దాడులు చేయడంతో 7గురు గాయపడి స్థానికులు చుట్టుపక్కల వారు గమనించి కుక్కలను కర్రల సాయంతో అదుపు చేసి తరిమివేశారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చాలా రోజులుగా కుక్కలు తీవ్రమైనప్పటికీ సంబంధిత మున్సిపల్ అధికారులు సిబ్బంది ఏమాత్రం పట్టించలేనట్టుగా వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు మండిపడుతున్నారు. ఆమె ముగ్గేస్తుంది బయట వేస్తుంది. అయితే నేను బయట మొహం కడుక్కుంటున్నా, ఆమె ముగ్గేస్తుంది, పక్క నుంచి కుక్క వచ్చింది, ఆమె చూసుకోలేదు, పేయి మీద పడ్డది. అక్క మా ఆయనను పిలుస్తుంది అన్నయ్య అని, ఆయన చూడలే, ఆయన పక్కకుండే. నేను చూసిన కట్టె పట్టుకొని పోయినా, కొసరికి ఆయన వదులుతలేదు, గట్టిగా పట్టుకుంది, మొత్తం మాంసం తీసింది, చేతికి మాంసం తీసి పీకింది, మొత్తం బ్లడ్ కారుతుంది. ఇక తర్వాత కట్టబట్టుకొని పోయినా అని మంచిగా అయింది, అది వదిలింది, లేకుంటే నాకు కూడా కరుస్తుండే. అదే ప్లేస్లో చిన్నపిల్ల ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతుండే, ఏం చేయకపోతుండే. ఆమె కొంచెం పెద్దగుండే కాబట్టి ఆమె పిలిచింది, పోయినా. అదే కుక్క 7గురికి కరిచింది, పిచ్చి కుక్క, అది పిచ్చి లేచి తిరుగుతుంది. ఈ కాలనీనే ఆదర్శ్ నగర్, కోజా కాలనీ ఆదర్శ్ నగర్. కంప్లైంట్ మాకు ఇవ్వాలని తెలిసింది, అది కరిచినట్టు, అది తిరుగునట్టు కూడా తెలియదు మాకు. ఇటు తిరుగుతున్నాయి, 2-3 తిరుగుతున్నాయి, కానీ 4-5 తిరుగుతున్నట్టు ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ బాగా తిరుగుతున్నాయి. 10 దాకా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేదు, ఏం లేదు. కరిచినాక